ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపాయనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ పాట ఎందుకు పాడారంటే, మార్చి 1వ తేదీన అనంతపురంలో శతకళార్చన 100 మంది గాయకులు అయితే 100 మంది పాడేటువంటి వ్యక్తులు ఆ రోజు రెడీ అవుతున్నారు. మీ అందరి ఆశీర్వాదం కోసం మీరందరూ ఆ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే త్వరలో జూన్ 4వ తేదీ నాడు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహము ఏర్పాటు జరుగుతుంది. అలాగే ఆయన కోసం ఒక కళాక్షేత్రాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా సమితి వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ, మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.